హలో కామ్రేడ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ ఎంకే. వెల్కమ్ టు మూవీస్ నోట్. ఇవాళ ఒక మంచి మూవీతో మీ ముందుకు వచ్చా. మూవీ పేరు కళింగ. తక్కువ బడ్జెట్తో తీసినా కానీ ఇది ఒక మంచి మూవీ అని చెప్పాలి. ఇంక ఇదంతా సోదెందుకు, డైరెక్ట్ మూవీలోకి వెళ్ళిపోదాం. ఇక కాంతార మూవీలో విష్ణుదేవుడి అవతారమైన వరాహ అవతారంపై మూవీ ఉన్నట్టు ఈ మూవీ ఆదిపరాశక్తి అవతారమైన ప్రత్యాంగి మాత అవతారం గుర్చే ఈ మూవీ. ఇక మూవీ స్టార్టింగ్లోనే మనకు ప్రత్యాంగి మాత అవతారం గురించి చెప్తారు. భక్త ప్రహ్లాదుడు ఎందెందు వెతికినా అందందు కలడు నా స్వామి అని తన తండ్రి అయిన హిరణ్యకశ్యపునితో అన్నప్పుడు, అయితే ఈ స్తంభంలో కూడా ఉంటాడా నీ దేవుడు అని ఆయన అన్నప్పుడు, ఆ స్తంభాన్ని పెకిలించుకొని ఆ నారసింహుడు ఉగ్ర రూపంతో బయటికి వచ్చి హిరణ్యకశ్యపుని పొట్ట చీల్చి ఆ పేగలను తన మెడలో వేసుకుంటాడు కదా. అయినా కానీ ఆ ఉగ్ర నారసింహుని కోపం చల్లారదు. ముక్కోటి దేవతలు భయపడి ఆ ముక్కంటి దగ్గరికి వెళ్తారు. అప్పుడు శివుడు తన అవతారమైన కాలభైరవుణ్ణి పంపుతాడు. కానీ కాలభైరవుడు కూడా ఆయన కోపాన్ని చల్లార్చలేకపోతాడు. అప్పుడు శివుడు శరభ అవతారం ఎత్తుతాడు. కానీ ఆ నరసింహుడి కోపం తగ్గకుండా ఇంకా పెరుగుతుంది. ఆ నరసింహుడు గండ భేరుండ అవతారం ఎత్తుతాడు. దాంతో వారిద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. అది చాలా రోజుల వరకు నడుస్తుంది. అప్పుడే దేవతలంతా కలిసి ఆ ఆదిపరాశక్తిని ఆశ్రయించగా ఆవిడ ప్రత్యాంగి మాతగా అవతారమెత్తి ఆ నరసింహస్వామిని శాంతి చేస్తుంది. సింహముఖి ఆకారంలో అష్టశక్తులను అంతం చేసే మాతగా ఆవిడ కొలువవుతుంది. అయితే ఇక మనం మూవీ స్టోరీలోకి వెళ్తే, 1922లో రుద్రగిరి అనే గ్రామంలో ఒక పెద్ద ఆయన్ని మనకు చూపిస్తారు. ఆయన తన భార్య మల్లిని వెతుకుతూ ఉంటాడు. వాళ్ళు అన్నం తింటున్న సమయంలో మధ్యలో ఆవిడ ఎటో వెళ్ళిపోతుంది. అయితే ఆ పెద్ద ఆయన వెతుకుతూ ఒక పొలం దగ్గరికి వచ్చి చూస్తే తన భార్య తన చేతిని నరుక్కొని తినడం చూసి భయపడి అక్కడి నుండి పరుగు తీస్తాడు. మరోవైపు ఒక వ్యక్తి సైకిల్పై వెళ్తూ ఉంటే ఏదో శబ్దం విని పక్కనే ఉన్న చెట్టుకి తన తలేసి కొట్టుకొని చనిపోతాడు. ఇదిలా ఉండగా మరోవైపు అక్కడే ఉన్న ఒక అమ్మాయి మంగళాయన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని తన చెవిని కోసుకొని తింటుంది. ఇదంతా చూసి భయపడిపోయిన గ్రామ ప్రజలు వాళ్ళ సంస్థాన రాజు దగ్గరికి వెళ్ళి వివరంగా చెప్తారు. ఆ రాజు ఈ సమస్యని తన నాన్నమ్మకు చెప్తాడు. ఆవిడ చాలా ముసలి ఆవిడలా ఉంటుంది. ఆవిడకు వయసు సుమారు 100 సంవత్సరాలకు పైగానే ఉంటాయి అనుకుంటా. అయితే ఆవిడ రాజుకు ఏదో చెప్పి అక్కడే ఉన్న సందుకుపై వేలు పెట్టి చూపిస్తుంది. రాజు ఆ సందుకుని తెరిచి అందులో స్టార్ గుర్తు ఉన్న బాక్స్ని బయటికి తీస్తాడు. నెక్స్ట్ సీన్లో రాజు గుర్రంపై కొంత సామాన్తో ఇంకా ఆ బాక్స్తో అడవి లోపలికి వెళ్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకునే సమయం వచ్చిందని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్లో ఆ ముసలావిడ ప్రాణాలు విడుస్తుంది. ఇక మనం ప్రజెంట్ సీన్లోకి షిఫ్ట్ అవుదాం. ఇంతకుముందు చెప్పాను కదా, అదే గ్రామం వాళ్ళు కొందరు ఒక శవంతో పొలిమేర దగ్గరికి వస్తారు. అక్కడే అడ్డంగా పడి ఉన్న దుంగకు పసుపు కుంకుమ పూసి ఉంటుంది. బయట నుంచి ఎలాంటి దుష్టశక్తులు లోపలికి రాకుండా అక్కడ పూజలు చేసి ఉంటారు. ఈ దుంగనే పొలిమేర అని కూడా అంటారు. ఇక గ్రామస్తులు ఆ దుంగను దాడి ఆ శవాన్ని అక్కడ వేసి ఏదో పూజలు చేస్తారు. అందులోనే ఒక పెద్ద ఆయన వెనక్కి తిరిగి చూడకుండా రండి అని చెప్పి అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. అప్పుడే ఏదో ఒక వింత జీవి ఆ శవాన్ని లాక్కెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్లో మనం మెయిన్ హీరో లింగాని చూస్తాం. లింగ ఒక అనాథ. తన ఫ్రెండ్తో తను నాటుసారా బిజినెస్ నడిపిస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో వాళ్ళ ఊర్లో ప్రత్యాంగి మాత కోసం ఒక జాతరని నడిపిస్తారు. అందులో అందరూ హాయిగా గంతులేస్తారు. నెక్స్ట్ సీన్లో ఒక దంపతులు వాళ్ళ ఊరికి వెళ్దాం అనుకుంటారు. వీళ్ళు వాళ్ళ చుట్టాల ఇంటికి వచ్చి ఉంటారు. కానీ వాళ్ళ చుట్టం ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు అని ఇంకా పూజ జరుగుతుందని చెప్తాడు. పూజలు అన్నీ అయ్యాక వెళ్దురు కానీ అని చెప్తాడు. ఇక అదే రోజు రాత్రి ఇద్దరు వ్యక్తుల్ని మనకు చూపిస్తారు. ఒక అతని దగ్గర కాగడ, ఇంకా ఇంకో అతని తలపై రక్తం కలిపిన బియ్యం, ఇంకా తన నోట్లో పచ్చి మాంసం ఉంటుంది. వాళ్ళు ఊరంతా తిరుగుతూ బుట్టలోని బియ్యాన్ని అక్కడక్కడ చల్లుతారు. అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు గ్రామస్తులంతా తలుపులేసుకొని ఇండ్లలోనే ఉంటారు. ఎవరు అసలు బయటికే రారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మనం లింగాన్ని చూస్తాం. లింగ పద్దు వెనుక పడతాడు. పద్దు అంటే లింగాకి చిన్నప్పటి నుండి ఇష్టం. లింగ పద్దుకి అక్కడ ప్రపోజ్ చేస్తాడు. కానీ పద్దు అక్కడ ఏం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అదే రోజు రాత్రి లింగాకు ఒక పీడకల వస్తుంది. దాంట్లో ఒక గుర్రం, కత్తి, ప్రత్యాంగిమాత విగ్రహం, ఇంకా ఏదో విచిత్రమైన కన్ను, ఒక అస్థిపంజరము, ఇంకా ఒక విచిత్రకరమైన జీవి కనబడుతుంది. ఇవన్నీ తనకి కలలో కనిపిస్తాయి.
ఈ కలలనేవి తనకు చిన్నప్పటి నుండే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ డే ఒక కడుపుతో ఉన్న ఆవిడ ఇంకా తన కూతురితో పొలిమేర దగ్గర నుండి వెళ్తూ ఉండగా తన కూతురు ఆడుతూ ఎక్కడో తప్పిపోతుంది. ఆ పిల్లని వెతుకుతూ ఆ కడుపుతో ఉన్న ఆమె ఒక ముసలాయనకి కంటపడుతుంది. ఈ ముసలాయన ఎవరో కాదు, ఫస్ట్ శవంతో వచ్చాడు చూడండి, అతనే ఇతను. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ పొలిమేర దాటి వెళ్ళకూడదని చెప్పి అక్కడి నుండి అతను వెళ్ళిపోతాడు. కానీ తన మాట వినకుండా తన బిడ్డను వెతకడానికి తను పొలిమేర దాటి వెళ్తుంది. అయితే కొంతసేపటికి ఆ చిన్నపిల్ల ఆ ముసలాయనకి దొరుకుతుంది. నువ్వు ఇక్కడుంటే మరి మీ అమ్మ ఎక్కడ వెతుకుతుంది అని అనుకునేసరికి ఆ కడుపుతో ఉన్న ఆవిడ రక్తం మడుగులో పడి ఉంటుంది. మొదట్లో చెప్పాను కదా, ఒక విచిత్రమైన జీవి శవాన్ని లాక్కెళ్ళిందని. అదే విచిత్రమైన జీవి ఈ కడుపుతో ఉన్న ఆవిడని కూడా చంపి లాక్కెళ్తుంది. ఇక మరోవైపు బాలి అనేవాడిని చూపిస్తారు. వీడు పరమ కిరాతకుడు, ఇంకా కామాంధుడు కూడా. బాలి ఆ ఊరి జమీందార్ తమ్ముడు. అయితే బాలి అటువైపుగా వెళ్తున్న ఒక అమ్మాయిని వాళ్ళ నాన్న ముందే ఎత్తుకెళ్లాలని చూస్తాడు. అప్పుడే అక్కడికి పద్దు బర్సెతో వస్తుంది. బాలికి గురిపెట్టి బెదిరిస్తుంది. ఆ అమ్మాయిని కాపాడి బాలిని అక్కడి నుండి వెళ్ళగొడుతుంది. బాలి అక్కడి నుండి వెళ్ళిపోతాడు, కానీ పద్దు మీద చాలా ద్వేషంతో ఊగిపోతాడు. ఎలాగైనా తనపై పగ తీర్చుకోవాలనుకొని రాత్రి పద్దుని ఎత్తుకెళ్ళి బలవంతం చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అటుగా వెళ్తున్న లింగ బాలిని చూసి బాలిని ఎరక్కొట్టుడు కొట్టి పద్దుని కాపాడుతాడు. ఇక దాంతో పద్దు తన లవ్కి ఓకే చెప్తుంది. ఇక వీళ్ళిద్దరి మధ్య ఒక డ్యూయట్ ఉంటుంది. మరోవైపు ఒక మాంత్రికురాలని చూపిస్తారు. తను ప్రత్యాంగి దేవికి భక్తురాలు. కొందరు దయ్యం పట్టిందని ఒక అమ్మాయిని తన దగ్గరికి తీసుకెళ్తారు. ఆ మాంత్రికురాలు ఎలాగోలా అతన్ని కాపాడుతుంది. మరోవైపు పద్దుని తనకిచ్చి పెళ్లి చేయమని లింగ పద్దు వాళ్ళ నాన్నతో అడుగుతాడు. కానీ పద్దు వాళ్ళ నాన్న దీనికి ఒప్పుకోడు. నా కూతుర్ని పొలమున్నవాడికే ఇస్తా, కానీ నీలాంటి నాటుసార కాసేవాడికి ఇవ్వను అని అంటాడు. లింగ మా తాత భూమి 2 ఎకరాలు ఉంది కదా మామ అంటే, అప్పుడు పద్దు వాళ్ళ నాన్న అది జమీందార్ దగ్గర తాకట్టు పెట్టుంది, ముందు వెళ్ళి విడిపించుకురా, విడిపించాక నా కూతుర్ని నీకు ఇవ్వాలో లేదో నేను ఆలోచిస్తా అని అంటాడు. ఇక లింగ కొందరితో కలిసి జమీందార్ ఇంటికి వెళ్తాడు. అక్కడ తన భూమి కాగితాలను అడుగుతాడు. అక్కడే బలి కూడా ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ అవుతుంది. అప్పుడు జమీందార్ లింగాకి ఒక ఆఫర్ ఇస్తూ తన 2 ఎకరాల భూమికి బదులు 4 ఎకరాల భూమిని ఇస్తా, కానీ అది పొలిమేర అవతలి భూమి అని అంటాడు. దానికి లింగా కూడా ఒప్పేసుకుంటాడు. అయితే జమీందార్ పేపర్లపై సైన్ చేసి లింగాకి ఇస్తాడు. భలేమో, వాడిని ఎందుకు విడిచిపెట్టావన్నా అని అంటాడు. అప్పుడు జమీందార్, వాడు పెరిగేవాడు కాదు, అప్పుడప్పుడు బుద్ధితో కూడా ఆలోచించాలి. ఆ భూమికి పెద్ద శాపమే ఉంది. అక్కడికి వెళ్ళిన వాడెవడు తిరిగి ఇంతవరకు రాలేదని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఆ భూమి పాత యజమాని చూపిస్తారు. అతను ఆ పొలిమేర దాటుతాడు. అతనిపై ఏదో వింత జీవి అటాక్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో మనకు అతని తల కనబడుతుంది. ఆ వింత జీవి అతని శరీరాన్ని తినేస్తుంది. ఇంకా అతని అంగాలను అతనిపై వేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు లింగాకి ఇంకా పద్దుకి తన ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ మామ పెళ్లి చేస్తాడు. లింగ తన ఫ్రెండ్తో ఆ చోటుకి వెళ్దామని అనుకుంటాడు. మరోవైపు పద్దు గుడికి వెళ్తుంది. అక్కడే ఉన్న ఆ మాంత్రికురాలు నీ భర్త ప్రాణానికి ముప్పుందని పద్దుకి చెప్తుంది. దాంతో పద్దు చాలా భయపడుతుంది. సాయంత్రం లింగ తన దగ్గరికి వచ్చినప్పుడు పద్దు ఆ భూమి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తుంది. కానీ లింగ నాకేం కాదని నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి పద్దుని ఒప్పిస్తాడు. తర్వాత రోజు లింగ తన ఫ్రెండ్తో కలిసి ఆ పొలిమేర దాటి వెళ్తారు. ఇక అటువైపు వెళ్తూ ఒక కాలువను దాటి కొంచెం దూరం వెళ్ళాక అక్కడ వాళ్లకు మనుషుల యొక్క అస్థిపంజరాలు కనిపిస్తాయి. కానీ వాటిని వాళ్ళు పట్టించుకోకుండా ముందుకు వెళ్తారు. మీరంతా అనుకోవచ్చు, పొలిమేర దాటగానే అందరూ చనిపోతారుగా, మరి వీరిద్దరు ఎలా బతికున్నారు అనే డౌట్ వచ్చి ఉండొచ్చు. అయితే దీని ఆన్సర్ మనకు చివరిలో తెలుస్తుంది. ఇక రాత్రి అక్కడే పడుకుంటారు. ప్రొద్దున లేచి చూసేసరికి లింగ అక్కడ ఉండడు. లింగ గురించి తన ఫ్రెండ్ వెతుకుతూ ఉంటాడు. అయితే కొద్దిసేపటికి లింగ కనబడతాడు. మరోవైపు బలి ఆ జమీందారు దగ్గరికి వచ్చి వాడు వెళ్ళి ఇంకా 2 రోజులు అవుతుంది, కానీ వాడు ఇంకా చావలేదు అని అంటాడు. కానీ జమీందార్ కొంచెం ఓపిక పట్టరా అని చెప్తాడు. ఇక మరుసటి రోజు రాత్రి కూడా అక్కడే గడుపుతారు. కానీ ఈసారి కూడా ప్రొద్దున లేచి చూసే వరకు లింగ కనిపించాడు. అయితే లింగ తనకి కొద్ది దూరంలో కనిపిస్తాడు. అప్పుడు లింగ ఫ్రెండ్ అసలు ఏంటి ఇదంతా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా అని అడుగుతాడు. అప్పుడు లింగ తన ఫ్రెండ్కి నిజం చెప్తూ తను తన తాతతో ఇక్కడికి వచ్చినప్పుడు తన తాతని ఎవరో చంపేశారని, తన తాత దగ్గర ఒక బాక్స్ ఉండేదని, నీకు కష్టం వచ్చినప్పుడు ఈ బాక్స్ నీకు ఉపయోగపడుతుందని
లింగా వాళ్ళ తాత తనకి చెప్పేవాడు. అయితే వాళ్ళ తాత చనిపోయే సమయంలో ఆ బాక్స్ ఎక్కడో పడిపోతుంది. అయితే లింగ ఆ బాక్స్‌ని కొన్ని సంవత్సరాలుగా వెతుకుతూ ఉంటాడు. అయితే ఒకరోజు తనకి ఆ బాక్స్ దొరుకుతుంది. ఆ బాక్స్‌లో ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్‌లో ఆ ఊరు, తన వంశం యొక్క మొత్తం హిస్టరీ ఉంటుంది. ఒక్కగానో సమయంలో రుద్రాంగి అనే రాజ్యంలో మాచిరాజు అనే రాజు ఉండేవాడు. తన కళ్ళలో ఏ రాజ్యం పడ్డా గానీ ఆ రాజ్యంపై దండెత్తి ఆ రాజ్యాన్ని గెలుచుకునేవాడు. అలా అతని కళ్ళు కళింగ రాజ్యంపై పడతాయి. కళింగ రాజ్యంపై ఎన్నిసార్లు దండెత్తినా అతను రాజ్యాన్ని గెలవలేకపోయాడు. అలా గెలవలేకపోవడంతో మాచిరాజు మనస్తాపన చెంది చనిపోతాడు. అయితే తన తరువాత తన కొడుకైన బైలు ఆ రాజ్యానికి రాజవుతాడు. అయితే తన తండ్రి కోరికను తను పూర్తి చేయాలని కళింగ రాజ్యాన్ని కూల్చడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఇలా అవ్వదని, ఇలా గెలవలేనని అతను దుష్టశక్తుల సహాయాన్ని తీసుకుంటాడు. చేతబడుల చేత అసురదక్షిణి అనే రాక్షసుని తయారు చేసి కళింగ రాజ్యంపై గెలిచి అక్కడ ఉన్న బంగారాన్ని కూడా సొంతం చేసుకుంటాడు. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే ప్రత్యంగి మాత కళింగ రాజ్యానికి కులదేవత. తప్పుడు మార్గంలో రాజును చంపి ఆ బంగారాన్ని దొంగిలించినందుకు ప్రత్యంగి మాత చాలా ఆగ్రహం చూపిస్తుంది. దానితో బయలు చేయించిన చేతబడి తిరిగి కొడుతుంది. బయలు సైనికులు వారి అవయవాలను వారే కోసుకొని తినడం మొదలు పెడతారు. అసురదక్షిణి బయలుని చంపివేస్తుంది. ఇలా అసురదక్షిణి అందరినీ చంపుతూ రుద్రాంగి రాజ్యం వైపు వస్తుంది. బయలు భార్య అయిన శకుంతలాదేవి ఒక ఋషి దగ్గరికి వెళ్ళి దీనికి ప్రాయశ్చిత్తమేం లేదా అని అడుగుతుంది. అప్పుడు ఆ ఋషి, మీరు ప్రత్యంగి మాతకు పూజ చేసి ఈ రాజ్యం పొలిమేర దగ్గర ఒక గుడి కట్టి అక్కడ ఆవిడను ప్రతిష్ఠించండి. అప్పుడు ఆవిడ ఎటువంటి దుష్టశక్తిని అసుర దక్షిణిని కూడా లోపలికి రానివ్వకుండా ఆపుతుంది. కానీ నీ భర్త చాలా పెద్ద తప్పు చేశాడు. కాబట్టి నువ్వు బలిదానం ఇవ్వక తప్పదు. సమయం వచ్చినప్పుడు మీ వంశంలో ఒకరు పాత గంగ దగ్గర ఉన్న ఒక గుహ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆత్మార్పణం చేసుకోవాలి అని చెప్తారు. కానీ శకుంతల ఈ విషయాన్ని ఎవరికీ చెప్పదు. కొన్ని సంవత్సరాలు గడిచాక అలాంటి చావులు మళ్ళీ మొదలవుతాయి. అదే మూవీ స్టార్టింగ్లో అందరూ చనిపోతూ ఉంటారు కదా. అప్పుడు ఆ రాజు ఆ గుహలోకి వెళ్ళి ఆత్మార్పణం చేసుకోవడం వల్ల ఆ చావులు ఆగిపోతాయి. అప్పుడే తనకు అర్థమవుతుంది ఈ చోట ఒక గుహ ఉందని, అక్కడ నిధి ఉందని. తన తాత నిధిని వెతకడానికి వెళ్ళినప్పుడే చనిపోయాడని తన ఫ్రెండ్కి చెప్తాడు. ఇలా చెప్తూనే ఇద్దరు గుహ దగ్గరికి వెళ్తారు. ఇద్దరు కలిసి గుహ లోపలికి వెళ్తారు. అక్కడ వాళ్లకు నిధి కనబడుతుంది. నిధిని తీసుకొని అక్కడి నుండి వెళ్దామనుకునేసరికి అక్కడికి బాలి వస్తాడు. నువ్వు బతుకున్నావో చనిపోయావో చూడ్డానికి వచ్చా, నువ్వు ఇంకా బతికే ఉన్నావా, నేనే నిన్ను చంపుతా అని బలి అంటాడు. కానీ అక్కడికి దక్షి కూడా వస్తుంది. బలితో వచ్చిన వారిని చంపి తినడం మొదలు పెడుతుంది. బలిని కూడా చంపేస్తుంది. తన ఫ్రెండ్ని కూడా అటాక్ చేసే సమయంలో లింగాకి అక్కడే ఉన్న తన పూర్వీకుల ఖడ్గం దొరుకుతుంది. ఇక్కడ మనకు ఒక ట్విస్ట్ రివీల్ చేస్తారు. అదేంటంటే లింగ పుష్యమి నక్షత్రంలో జన్మించాడు. అసుర దక్షిణి చంపడానికే లింగ జన్మించాడు. దాంట్లో ప్రత్యంగి మాత అనుగ్రహం కూడా ఉంటుంది. ఇక మరోవైపు ప్రత్యంగి దేవిని మనకు చూపిస్తారు. ఆవిడ తేజస్సుతో నిండిపోయి ఉంటుంది. కోపంతో తాండవం చేస్తూ ఉంటుంది. ఇటువైపు లింగ తన ఫ్రెండ్ ద్వారా అసురదక్షిణిని డిస్ట్రాక్ట్ చేసి తన చేతిలో ఉన్న ఖడ్గంతో ఆ ప్రత్యంగి మాత అనుగ్రహంతో ఆ అసురదక్షిణిని చంపేస్తాడు. ఇక ఆ నిధి ప్రత్యంగి దేవి విగ్రహం లింగాకు దొరుకుతుంది. ఇక నెక్స్ట్ సీన్లో మనకి లింగ తన ఫ్రెండ్ ఇంకా అలాగే పద్దు కూడా కనబడుతుంది. వాళ్ళు చాలా ధనవంతులవుతారు. ఇప్పుడు మన ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. పొలిమేర దాటాక కూడా వాళ్ళిద్దరిపై దక్షిణి ఎందుకు దాడి చేయలేదంటే ఆ మాంత్రికురాలు పద్దుకి నీ భర్తకి ప్రాణగండం ఉందని చెప్తుంది కదా. అప్పుడే పద్దుకి 2 తాయెత్తులను ఇస్తుంది. పద్దు ఆ 2 తాయెత్తులను ఇద్దరికి కడుతుంది. అందుకే వారిద్దరిపై ఆ దక్షిణి దాడి చేయదు. ఇక ఇదిలో ఉండగా దుష్టశక్తులు ఆ ఊరికి మళ్ళీ వస్తాయి. ఆ మాంత్రికురాలు ఆ దుష్టశక్తులను అడ్డుకునే పనిలో ఉంటుంది. అయితే ఇక్కడ కొత్త అసుర దక్షిణి క్రియేట్ అయినట్టు మనకు చూపిస్తారు. అలాగే ప్రత్యంగి దేవి కూడా తన ధ్యానం నుండి కళ్ళు తెరిచినట్టు చూపిస్తారు. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఆగ్రా మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియో కోసం లెఫ్ట్ వీడియో, నన్నుజీ ఒక కామెడీ ఫిల్మ్ ఎక్స్ప్లెనేషన్ కోసం రైట్ వీడియో క్లిక్ చేయండి. ఇక మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. స్టే ట్యూన్.